అందరికీ ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? ఏంటి రాను రాను అందరూ వీడియోలు చూసేవాళ్ళు చిక్కిపోతున్నారు. మీరు చిక్కిపోతున్నారా, నా వీడియోలు చిక్కిపోతున్నాయో అర్థం కావట్లేదు. రోజు రోజుకి వ్యూస్ తగ్గుతున్నాయి. సరే, నేను పోనీ మంచి కంటెంట్ చేద్దాము అంటే ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, కనీసం లైక్ కూడా చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. 96 వచ్చారు, ఇంకా 4 వస్తే 100 అవుతాయి కదా. 4 కూడా చేసేయచ్చు కదా, ఒక లెక్కగా పడి ఉంటుంది 100. ఏమంటారు? ఇవాళ ఆ 100 అయిపోతాయని చెప్పి అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నాకు కూడా కొంచెం చేయాలంటే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఎంకరేజ్ చేస్తే అప్పుడు కొంచెం యూస్ఫుల్ కంటెంట్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. యూస్ఫుల్ కంటెంట్ అంటే ఏంటి అని అంటారా? ఏదో మనకి అనుకూలంగా ఉన్నది మనం చెప్పుకోగలిగింది మనం చెప్పుకుందాం. ఏమంటారు? నేను ఫస్ట్ రీసెంట్గా బాగా ఎక్కువగా వింటుంది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి నేను డైట్ చేస్తున్నాను, నేను డైటింగ్లో ఉన్నా అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అందరూ. ఇది అసలే సమ్మరు, ఈ టైంలో డైటింగ్లో ఉంటే చాలా తొందరగా తగ్గుతారు అనేది నిజమే, ఒప్పుకోవచ్చు. కానీ ఎంత తొందరగా తగ్గుతారో అంత తొందరగా నీరసించిపోతారు, అనారోగ్యానికి గురవుతారు అన్నది కూడా చాలా నిజం ఫ్రెండ్స్. డైటింగ్ అంటే ఎలా పడితే అలా చేసేయకండి దయచేసి. బాడీ మెటబాలిజం దెబ్బతింటుంది. ఫస్ట్ దీనికన్నా కూడా ఎక్సర్సైజ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. డైటింగ్లు గట్రా అవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. తిండి అంటే లిమిట్గా తీసుకోండి, లిమిట్లెస్గా కాకుండా లిమిట్గా తీసుకోండి. ఎక్సర్సైజులు చేయండి, లేకపోతే ఎక్సర్సైజ్ కూడా అక్కర్లేదు. బేసిక్గా మామూలుగా ఇంట్లో పనులు చేసుకుంటేనే అదే ఎక్సర్సైజ్ నాకు తెలిసి. మగవాళ్ళు అయితే బయట పనులు ఎలాగో ఉంటాయి వాళ్ళకి, ఇవే ప్రాపర్గా చేసుకుంటే సరే అదే ఎక్సర్సైజ్లో పనికొస్తుందని నా ఫీలింగ్. ఇంకొంచెం బాడీ వస్తుంది, లావ్ అవుతున్నాం అని మనకి ఇంటర్నల్గా వేరే వాళ్ళు అంటాం కాదు ఫ్రెండ్స్, మనకు అనిపిస్తే. పక్కన వాళ్ళని ఏముంది, ఏదో రకంగా క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. చూడంగానే ఏంటే లావ్ అయ్యావు, లేకపోతే ఏంటే సన్నబడిపోయావు, ఇవన్నీ వాళ్ళ ఒపీనియన్స్ మన మీద రుద్దుతూ ఉంటారు అనమాట. మీకు ఇన్కన్వీనియంట్గా, మీకు కూర్చొని లెగుస్తుంటే మీకు ఇబ్బందిగా ఇలా ఉంటుంటే మీరు చేంజెస్ వచ్చినాయని గుర్తించండి. అంతేగాని పక్కన వాళ్ళు అంటున్నారు, వీళ్ళు లావ్ అయ్యావన్నారు, వాళ్ళు లావ్ అయ్యావన్నారు, వీళ్ళు సన్నబడ్డావన్నారు అని అయితే మీరు మైండ్లోకి తీసుకోకండి. ఎప్పుడూ పక్కన వాళ్ళ మాటలను మైండ్లో తీసుకొని దాన్ని సీరియస్గా తీసుకొని చేయొద్దు. ఏదైనా మీకు ఇన్కన్వీనియంట్గా ఉంటే అప్పుడు కూడా ఎక్సర్సైజులు చేయండి తప్ప డైటింగ్ పేరుతోటి మనం తినే ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు బాగానే ఉంటుంది, తగ్గుతాం కూడా, వాస్తవానికి ఇప్పుడు చేస్తే తగ్గుతాం కూడా. కానీ దీని ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్యూచర్లో చూపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి డైటింగ్కి మ్యాక్సిమం దూరంగా ఉండండి, అంటే లిమిట్గా తినండి. బ్రేక్ఫాస్ట్ చాలామంది చూస్తూ ఉంటాను, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. అసలు మెయిన్ ఇంపార్టెంట్ మనకి డే మొత్తంలో బ్రేక్ఫాస్టే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవ్వరూ మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయకండి. ఫస్ట్ టిఫిన్ తింటే టిఫిన్, లేకపోతే ఇప్పుడు సద్దన్నంలో పెరిగేసుకొని తింటారు, అదైనా సరే ఓకే. కానీ ఏదో ఒకటి ఎంప్టీ స్టమక్తో మాత్రం ఉండకండి డే టైము. టీ కాఫీల కన్నా ముందు కూడా ఫస్ట్ మీరు ఈ టిఫిన్ చేసి తర్వాత టీ కాఫీలు తీసుకోవడం స్టార్ట్ చేయండి. అదర్వైజ్ ఏంటంటే హ్యాపీగా ఇప్పుడు టిఫిన్ లేదు, అవైలబుల్గా లేదు, పొద్దున్నే అందరూ టిఫిన్ చేయాలని ఇదేం లేదు కదా. అంటే పాపం ఇంట్లో వాళ్ళ హెల్త్లు బాగలేకపోతేనే, లేకపోతే పొద్దున్నే లెగ్గలేకనో కొంతమంది టిఫిన్ చెయ్యని పక్షంలో ముందు రోజే కొంచెం అన్నం ఎక్స్ట్రా వండుకొని దానిలో వాటర్ పోసుకొని పెరిగేసుకొని ఉంచుకొని పొద్దున్నే పెరుగన్నమన్నా తినండి. కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకండి. పెరుగన్నమని లేకపోతే సద్దన్నమని చాలా ఈజీగా తీసేసుకోకండి ఫ్రెండ్స్. అసలు అది పెద్ద స్టార్ హోటల్స్లోనే దాదాపు కొన్ని వందలు పెట్టి అమ్ముతున్నారు, దానే కొనుక్కొని తింటున్నారు. మనమేమో మన ఇంట్లో ఉంటే చీప్గా చూస్తాం వాటిని. దయచేసి ఇది మనం తెచ్చుకోవద్దు ఆ పరిస్థితిని. బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయొద్దు. లంచ్ డిన్నర్ లిమిట్గా తీసుకోండి, లేదంటే డిన్నర్ చాలా లైట్గా తీసుకోండి. కానీ ఏ పూటని మీల్ అయితే స్కిప్ చేయొద్దు. మహా అయితే మన పెద్దలు ఆచారం పెట్టారు కదా, ఉపవాసం ఆచారం. వారానికి ఒకసారి ఏదో ఒక రోజు పెట్టుకోండి. అంటే జనరల్గా మనం దేవుడికి ఇస్తాం కదా, శుక్రవారం మేము తినము రాత్రిపూట, లేదా శనివారం తినము, ఇలాంటివి ఏవైనా ఉంటే
ఆ రూపంలో మనం ఉపవాసం చేసి ఆ పూట ఎంటీ స్టమక్ ఉంచడానికి ట్రై చేద్దాం తప్ప ఈ డైటింగ్ పేరుతోటి డైటింగ్ వల్ల మనం అనవసరంగా మనం డిప్రెషన్లోకి వెళ్ళి పక్కన వాళ్ళ మాటలు అసలు తీసేయండి. మనం నువ్వు ఎలా ఉన్నా 24 గంటలు మనం ఇంకొకరిని ఇంప్రెస్ చేస్తా కూర్చోలేం ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎలా ఉన్నా కామెంట్ చేస్తారు, లేదు వాడు ఇంకొక రకంగా ఇంప్రెస్ చేయాలంటే నువ్వు ఎలా ఉన్నా పొగుడతాడు, లేదంటే నువ్వు ఎలా ఉన్నా క్రిటిసైజ్ చేస్తారు. ఫస్ట్ థింగ్ మనం ఒకళ్ళ గురించి ఆలోచించడం, ఒకళ్ళ మాటలు పట్టించుకోవడం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు నీ గురించి నీకు తెలుస్తుంది. అది నీకు అర్థమైంది కదా, నీ బాడీ లావుగా ఉందా, సన్నగా ఉందా, లేదు కాదు, నీకు కంఫర్టబుల్గా ఉందా, కంఫర్టబుల్గా లేదా, అది నీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి నీ డైటింగ్ అనేది నీ చేతిలోనే ఉంటుంది. పక్కన వాళ్ళు చెప్పింది ఎప్పుడు వినొద్దు, పక్కన వాళ్ళు చెప్పింది ఎప్పుడు ఫాలో అవ్వద్దు. హ్యాపీగా ఎక్సర్సైజులు చేయండి, లేకపోతే ఇంట్లో పనులే గట్టిగా చేయండి, తిండి లిమిట్గా తీసుకోండి, హెల్తీగా తినండి. ఫస్ట్ థింగ్ బయట జంక్ ఫుడ్లు అవి ఇవి మానేయండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి. దానికన్నా పెద్ద డైట్ లేదు నన్ను అడిగితే. ఏమంటారు? ఓకేనా? బాయ్.